ప్రజలే వాళ్ళంతట వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ, బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు మేము కార్లు ఉన్నాయి సార్, మాకు దగ్గర దాకా గ్రౌండ్ దాకా పోనిస్తే చాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మాకు ఎక్కడ ఇబ్బంది లేకుండా పోగలిగితే మేము వస్తాం సార్, మేము మీటింగ్ సక్సెస్ చేస్తాం, మోడీ గారిని చూడక చాలా రోజులు అవుతుందని ఫీలింగ్ వ్యక్తం చేస్తున్నారు. మా పార్టీ కార్యకర్తలు కూడా ఒక నూతన ఉత్తేజం మొదలైంది. అంటే వీళ్ళు కిందికి పోతున్నప్పుడు స్పందన వస్తే మా నాయకుల కార్యకర్తలు కూడా గొప్పగా ఫీల్ అవుతున్నారు. అదే డెఫినెట్గా ఈసారి సక్సెస్ అవుతుందండి. నేను ఒకటే కంటోన్మెంట్ కావచ్చు, మల్కాజిగిరి ప్రజలు కావచ్చు, నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. 2 ఏళ్ల కాలంలో నేను ఎట్లా తిరిగినో, ఎట్లా పనిచేయగలుగుతున్నానో, ఆనాడు ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు ఇవాళ ఎట్లా నా ప్రాక్టీస్ ఉందో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మీరందరూ మేము ఇంత పని చేస్తున్నప్పుడు మాకు కూడా స్ఫూర్తి కావాలి, మాకు కూడా ఇంత శక్తి కావాలి, మాకు కూడా ఇంత ఆశీర్వాదం కావాలి. మమ్మల్ని ముందుకు నడిపేది మీరే. కాబట్టి మీరు వచ్చి, మేము 2 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాం. 2 ఏళ్ల తర్వాత మొన్న 1 year తర్వాత ఒక భోజన కార్యక్రమం పెట్టుకున్నాం. గొప్పగా తల్లి వచ్చిండ్రు. 2 ఏళ్ల తర్వాత మోడీ గారు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా వాలంటీర్గా తరలి వచ్చి పరేడ్ గ్రౌండ్లో లక్షలాది మందితో మోడీ గారు ఆప్ ఆగే బడో, హమ్ తుమారా సాతే. ఇవాళ మెల్లమెల్లగా 22 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అలా గెలిచింది. 22 రాష్ట్రాలలో. ఇవాళ రేపు 23వ రాష్ట్రంగా తెలంగాణ పక్కా రాబోతున్న విశ్వాసం ఉంది. కాబట్టి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా 3 అయినాయి. మల్కాజిగిరి, సైబరాబాద్, అదేవిధంగా హైదరాబాద్. ఇవాళ మల్కాజిగిరి పార్లమెంట్ కింద పూర్తి స్థాయిలో మల్కాజిగిరి జిహెచ్ఎంసీ మల్కాజిగిరి కార్పొరేషన్ ఉంది. కాబట్టి 100కు 100% మేము గెలుచుకుంటామనే విశ్వాసం ఉంది. ఎందుకంటే గత 2 ఏళ్ళుగా ప్రజల జీవితాలతో మమేకమైన వాళ్ళం, పిలిస్తే పలికిన వాళ్ళం, పని చెప్తే చేసిన వాళ్ళం, ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న వాళ్ళం. కాబట్టి ఇవాళ తప్పకుండా రేపు కూడా మీరు వచ్చి మోడీ గారిని ఆశీర్వదించమని, ఆనాటి ఎన్నికల స్ఫూర్తిని మరొకసారి చాటమని నేను పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా నాయకులకు, మా కార్యకర్తలకు ప్రజల వెంట ఉండి, మన సొంతంగా మన కార్లలో రాకుండా ప్రజల వెంట ఉండి, ఇవాళ మేము చూస్తున్నాం రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండాలంటే, తెలంగాణలో నియంతృత్వ పోకడలు పోవాలంటే, తెలంగాణ రాష్ట్రం గత వైభవాన్ని మళ్ళీ భారత చిత్రపటం మీద ఆవిష్కరించాలంటే, గొప్పగా అభివృద్ధి చెందాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారం రావాలన్నటువంటి భావన ప్రజలలో స్పష్టంగా ఉంది. మీరు మంచిగా పని చేసుకోండి బిడ్డ, రేపటి భవిష్యత్తు మీదే అనేటువంటి ఫీలింగ్ ఉంది. దాన్ని చూసిన తర్వాత, వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత మాకు అనిపిస్తుంది, పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మేము వచ్చేటువంటి జనం కానీ, మేము తెచ్చే జనం కంటే కూడా ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు పెద్ద సంఖ్యలో వాలంటీర్గా వచ్చే ఆస్కారం ఉన్నది. మనం కళ్ళారా చూసిన మీరంతా సాక్ష్యం. సౌత్ ఇండియాలో 2024లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం మొదలైనప్పుడు ఇదే మల్కాజిగిరి సెంటర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ర్యాలీ జరిగితే నేను ఒక పక్కకున్నాం, కిషన్ రెడ్డి గారు ఒక పక్కకున్నారు. మోడీ గారు ఆ జనాన్ని చూసి, ఆ తొక్కిసలాటం చూసి, వారి కేరింతలు చూసి ఒక స్థాయిలో భయపడ్డాడు. ఏమైనా కూలిపోతాయా బంగ్లాలు, ఏమైనా కింద పడతారా, ఏమైనా ప్రమాదం జరుగుతుందా, ఇంత గొప్పగా ప్రచారం మొదలవుతుంది, జరగకూడదు జరిగితే ఎట్లా అనేటువంటి ఫీలింగ్లో మాకు అప్పుడప్పుడు జర లోపలికి పొమ్మని అంచెల మీదకి రావద్దని చెప్పి మాకు చెప్పింది. ఆ ర్యాలీ అయిపోయిన తర్వాత చౌరస్తాలో నేను దిగితే నా చెయ్యి పట్టుకొని నా ఎన్నులో ఒకటి వచ్చేసి, अरे इतना प्यार दिखाया आप तेलंगाना प्रजा, मल्काजिगिरी आप जरूर जीतेगा सीट, मैं कहीं भी नहीं देखा అని చెప్పి వారు అన్న మాట నాకు ఇప్పటికి గుర్తు. ఆ రోజు నుంచి మేము 70 రోజుల పాటు ఎక్కడ తిరిగినా కూడా ఈ కంటోన్మెంట్ పెద్ద సాక్ష్యం. మీరు మా ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నప్పటికీ కూడా మా ఎమ్మెల్యే అభ్యర్థికి
16-17 వేల ఓట్లు మైనస్ వచ్చినప్పటికి కూడా ఎంపీకి వచ్చేటప్పటికి అంటే మోడీ గారి ప్రభావం ఎంత ఉందో మీకు అర్థం కావాలి. మా ఎమ్మెల్యే అభ్యర్థి 16,000 పైచిలకు ఓటుతో ఓడిపోతే ఆ 16,000 పైచిలకు ఓట్లు మాకు వచ్చి ఇంకొక 25,000 ఓట్ల మెజార్టీ ఎక్కువ వచ్చిన చరిత్ర మీరే సాక్ష్యం. కంటోన్మెంట్ ప్రజలంతా జమై మేము బయలుదేరి వస్తామని చెప్తున్నాం. మా దగ్గర అపర్ణ క్యానో పని ఉండేది. 70-80 కార్లు ఉన్నాయి సార్. మేము 80 కార్లతో మేము కాన్వాయ్తో వస్తాం. ఇట్లా మా దగ్గర నాగారం మున్సిపాలిటీ ఉన్నది. 243 కాలనీలు ఉన్నాయి, చిన్నవి పెద్ద కలిస్తే. మేము 2 కార్లతో వచ్చిన 5,000 కార్లు వస్తాం సార్ అంటున్నాం. ఇట్లా ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాగిరి, మేడ్చల్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి ఇవాళ అంతటా కూడా ఒకటే స్పందన. 1,00,000 మందికి తగ్గకుండా ఈ మోడీ గారి సభకు తరలి రావాలని చెప్పైతే పిలిపించడము 100% 1,00,000 మంది మేము తరలించడం కావచ్చు, ప్రజలు వాలంటీర్ రావడం కావచ్చు, తప్పకుండా విజయవంతం అవుతుందని చెప్పి నమ్ముతా ఉన్నాం. ఎరటి ఎండ కొడుతుంది కాబట్టి ఎవరి కార్లలో వాళ్ళు 2 నీళ్ళ బాటలు వేసుకోండి. ఎవరి బస్సుల వాళ్ళు ఎవరి నీళ్ళు వాళ్ళు తప్పకుండా తెచ్చుకోవాలి. 4 గంటలకల్లా మీరు గ్రౌండ్లో ఉండాలి. మోడీ గారు 4:30-5 గంటలకు సభ మొదలైంది కాబట్టి మీరు ముందే కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది, పాటల ప్రోగ్రాం కూడా ఉంటుంది. అంత షెడ్లు కూడా వేసినాం, ఎండ కొట్టకుండా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసినాం కాబట్టి ఏ లోటు లేకుండా పెరడ్ గ్రౌండ్లో అన్ని రకాల సౌకర్యాలు పెట్టాం కాబట్టి మీరు దయచేసి తరలి వచ్చి ఆ సభను విజయవంతం చేయమని చెప్పి నేను పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. 1000 బస్సులు మేమే అరేంజ్ చేసి అన్ని నియోజకవర్గాలకు డివిజన్ల వరకు పంపుతా ఉన్నాం. కొన్ని దిక్కులో కొంత ఎక్కువ వచ్చే ఆస్కారం ఉండదు. ఇప్పుడు ఈ కంటోన్మెంట్ ఉంది, మీరు చూస్తారు కదా. రేపు కంటోన్మెంట్లో అంతా కూడా దగ్గరున్న కాలనీలు మళ్ళీ బండ్లు పోయి అక్కడ పార్కింగ్ చేసి మళ్ళీ నడిచిపోవడం, ఇదంతా కంటే నడిచే వస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక 6-7 వేల మంది ఇప్పుడు ఈ చుట్టుపక్కల బస్తీల నుంచి వెళ్ళే ఆ సభకు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉండదు. నడిచి వచ్చేవాళ్ళు, సైకిల్ మోటార్ల మీద వచ్చేవాళ్ళు, కార్లలో వచ్చేవాళ్ళు, బస్సులలో వచ్చేవాళ్ళు, ఆటో ట్రాలీలో వచ్చేవాళ్ళు, అనేక రకాల ఇట్లా అనేక రకాల ఉంది కాబట్టి డెఫినెట్గా అది విజయవంతం అవుతుంది. గత 10-12 రోజులుగా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో డివిజన్ల వారీగా, నియోజకవర్గాల వారీగా, కమ్యూనిటీ వారీగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు, బస్తీలు, అదేవిధంగా కాలనీలు ఎంత విస్తృతంగా వీలైతే అంత ఇంటరాక్ట్ చేసినాం, మీటింగ్లు ఏర్పాటు చేసినాం. ఎక్కడికి పోయినా వాళ్ళ స్పందన ఎంత గొప్పగా ఉందంటే, మోడీ గారు చాలా రోజులే రాక తెలంగాణకు 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా వస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూసేటువంటి బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నది. ఇవాళ భారత్ను డీస్టెబిలైజ్ చేయాలని చెప్పి కొన్ని శక్తులు ఏదో ప్రయత్నం చేసినాయో దాన్ని తొక్కి పడేసి భారత్ వైపు కన్నెత్తి కూడా చూడొద్దని, అఖండ భారత్ సురక్షితంగా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఏ ప్రజలైతే భావించిండ్రో ఆ విజయం సాధించుకొని వస్తూ ఉన్నాడు. కాబట్టి తదుపరి టార్గెట్ తెలంగాణ మాత్రమే అనేటువంటి ఫీలింగ్ ప్రజలలో ఉంది. గతంలో టీఆర్ఎస్ పార్టీని మేము 10 ఏళ్ళు చూసినాం. తెలంగాణ ఉద్యమంలో ఉన్ననాడు ఎట్లా ఉండే, మొట్టమొదటి 5 సంవత్సరాలు ఎట్లా ఉండే, రెండోసారి అధికారం వచ్చిన తర్వాత ఎట్లా ప్లేట్ ఫిరాయించిండ్రు, ఎట్లా అహంకారం పెరిగింది, ఎట్లా ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్యలు చేపట్టిండ్రు, కుటుంబ పాలన ఎట్లా జరిగింది, దోపిడీ ఎట్లా జరిగింది, ఇవన్నీ వాళ్ళకు బాగా ఐడియా ఉన్నది. దాన్ని వద్దనుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 2 ఏళ్లనే పేలిపోయింది. ఇక మళ్ళీ ఈ ప్రభుత్వం రాదు, ఈ ప్రభుత్వానికి ఏం మొరబెట్టుకున్నా ఏది డిమాండ్ చేసినా ఇచ్చే పరిస్థితి లేదు, అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్న బాధ వాళ్ళకు కూడా ఉంది.